ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన నీచ బుద్ధిని చాటుతూనే ఉంది. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పాక్ నిలిచిపోతుంది. భారత్ ను ధీటుగా ఎదుర్కొనే దమ్ము లేక సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ తృప్తి పొందుతోంది. పాత ఛాయాచిత్రాలు, వీడియోలను తప్పుగా చూపిస్తూ తామేదో పోర్టుగాళ్లలాగా నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తీవ్రంగా కుంగిపోయింది. ఈ భయాందోళనలో పాకిస్తాన్ మీడియా, షరీఫ్ ప్రభుత్వం నకిలీ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నాయి. పాకిస్తాన్ తన బలహీనతను దాచుకోవడానికి నకిలీ వార్తల ద్వారా డిజిటల్ యుద్ధాన్ని ప్రారంభించింది. పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా హ్యాండిళ్లు, రాజకీయ వ్యక్తులు నకిలీ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం అద్భుత సైనిక విజయాలు, వీరోచిత ప్రతీకార చర్యల గురించి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. భారత్ బలాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే ధైర్యం లేక అబద్ధాలతో కాలం వెళ్లదీస్తోంది పాక్. బహవల్పూర్ సమీపంలో పాకిస్తాన్ సైన్యం భారత్ రఫేల్ జెట్టును కూల్చివేసిందని తప్పుగా ప్రచారం చేసింది. చోరా పోస్ట్ వద్ద భారత సైన్యం తెల్ల జెండాను ఎగురవేసి లొంగిపోయిందని తప్పుడుగా పేర్కొంటూ వీడియో రూపంలో మరో తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేసింది. మరో తప్పుదారి పట్టించే పోస్టులో పాకిస్తాన్ వైమానిక దళం శ్రీనగర్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందనే మరో వీడియోను వైరల్ చేసింది. ఇలా తప్పుడు ప్రచారాలతో అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తన నీచ బుద్ధిని చాటుతూనే ఉంది. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పాక్ నిలిచిపోతోంది. భారత్ ను ధీటుగా ఎదుర్కొనే దమ్ము లేక సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ తృప్తి పొందుతోంది. పాత ఛాయాచిత్రాలు, వీడియోలను తప్పుగా చూపిస్తూ తామేదో పోర్టుగాళ్లలాగా నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తీవ్రంగా కుంగిపోయింది. ఈ భయాందోళనలో పాకిస్తాన్ మీడియా, షరీఫ్ ప్రభుత్వం నకిలీ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నాయి. పాకిస్తాన్ తన బలహీనతను దాచుకోవడానికి నకిలీ వార్తల ద్వారా డిజిటల్ యుద్ధాన్ని ప్రారంభించింది. పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా హ్యాండిళ్లు, రాజకీయ వ్యక్తులు నకిలీ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం అద్భుత సైనిక విజయాలు, వీరోచిత ప్రతీకార చర్యల గురించి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. భారత్ బలాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే ధైర్యం లేక అబద్ధాలతో కాలం వెళ్లదీస్తోంది పాక్. బహవల్పూర్ సమీపంలో పాకిస్తాన్ సైన్యం భారత రఫేల్ జెట్టును కూల్చేసిందని తప్పుడుగా ప్రచారం చేసింది.